హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. సంజయ్ భోజనం ముగియడంతో చేయి కడుక్కోవడానికి లేస్తూ, నాన్న మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇండియాకి వెళ్ళటం అంత అవసరమా? అడిగాడు. ఇప్పటిదాకా అదే విషయం గురించి మాట్లాడుకుని, సరే వెళ్ళండి నాన్న, టికెట్ బుక్ చేస్తాను అన్నవాడివి, మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వెళ్ళడం అంత అవసరమా అని అడుగుతావేంట్రా? అడిగాను. అది కాదు నాన్న, ఒక్కరే అంత దూరం ఎలా వెళ్తారని. పోనీ అమ్మని కూడా మీతో తీసుకెళ్ళండి అంటే, నేనేమైనా అక్కడే ఉండటానికి వెళ్తున్నానా? 15 రోజుల్లో తిరిగి వస్తాను కదా అంటున్నారు. మీరొక్కరే వెళ్ళటం నాకిష్టం లేక అలా అడిగాను నాన్న అన్నాడు సంజయ్. ఎందుకురా సంజయ్ మరీ అంతలా కంగారు పడిపోతున్నావు? అయినా నేనేమైనా మొదటిసారి ఒంటరిగా ఇండియాకి వెళ్తున్నానా? అంతకుముందు మన బంధువుల ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళొచ్చాను కదరా అన్నాను. అందుకు సంజయ్, అప్పుడు వేరు ఇప్పుడు వేరు నాన్న అన్నాడు. ఏంటి వేరు? ఇప్పుడు నాకేమైందని? బాగానే ఉన్నాను కదా అడిగాను. మీకు వయసైపోతుంది కదండీ! అదే వాడి భయం అంది నా భార్య వసుంధర నా ప్లేట్లో ఇంకాస్త అన్నం వడ్డిస్తూ. బీపీ, షుగర్ వంటి ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడిని పట్టుకొని వయసైపోతుందంటావేంటి? నా గురించి ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనొక్కడినే వెళ్ళగలను అనటంతో నా కొడుకు సంజయ్, ఎప్పుడు మీ మాట మేము వినటమే కానీ మా మాట మీరెప్పుడు విన్నారని? సరే, మీరనుకున్న సమయానికే ఇండియాకి వెళ్ళటానికి మీకు టికెట్ బుక్ చేస్తాను. సరేనా? అన్నాడు. నా ఇండియా ప్రయాణం గురించి జరుగుతున్న చర్చని చాలా సేపటి నుంచి వింటున్న నా మనవడు అభి, అవును తాతయ్య, ఇప్పుడు మీరు ఒకరే ఇండియాకి వెళ్ళాల్సినంత అర్జెంట్ పనేంటి? అడిగాడు. ముఖ్యమైన పనని అలా మెల్లగా అంటావేంట్రా? నేను ఇండియాకి చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అన్నాను. అదే తాతయ్య, ఏ పని మీద? అడిగాడు అభి. మరేం లేదు, నా చిన్నప్పుడు కలిసి చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చోట కలవాలని నిర్ణయించుకున్నాం. అందుకే వాళ్ళందరినీ కలవడానికి ఇండియాకి వెళ్తున్నాను అభి అన్నాను. ఈ వయసులో కూడా నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా తాతయ్య? అడిగాడు అభి. ఎందుకు లేరు, బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాను. ఓ, అలాగా, అయితే అందులో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తాతయ్య? అడిగాడు. వెంటనే తడుముకోకుండా నా బెస్ట్ ఫ్రెండ్ రాఘవ అని చెప్పాను. మాధవ, రాఘవ, భలే బాగున్నాయి మీరిద్దరి పేర్లు. ఇప్పటికి మీరింకా కలుస్తుంటారా తాతయ్య? మీరిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారా? ఇప్పుడాయన ఎక్కడున్నాడు? అడిగాడు అభి. అవునభి, మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్‌లో చదువుకున్నాం. వాడిప్పుడు నాలాగే వాడి పిల్లల దగ్గర ఉండి ఉంటాడు. మేము మా ఇద్దరి చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు స్థిరపడిన తర్వాత 1, 2 సార్లు తప్పితే మళ్ళీ నాకు వాడిని కలిసే అవకాశం ఇప్పుడే వచ్చింది. రాఘవ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఇన్నాళ్ళకి రాఘవని మళ్ళీ చూడబోతున్నానని చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. తాతయ్య, మీరంతలా చెప్తుంటే నాకు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ ఓసారి చూడాలని తాతయ్య. నన్ను కూడా ఇండియాకి తీసుకెళ్ళవు? అడిగాడు. మీ అమ్మ లేకుండా ఒక్క రోజైనా ఉండలేవు? అలాంటిది నాతో ఇండియాకి వస్తావా? అడిగాను. అవును తాతయ్య, ప్లీజ్ నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని అభి గారాలు పోతూ అడిగాడు. లేదు నాన్న, ఇంకోసారి అందరం కలిసి వెళ్దాంలే. అయినా నెక్స్ట్ వీక్‌లో నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పావు. మరి నాతో ఎలా వస్తావు? అడిగితే, అవును కదా! మీతో ఇండియాకి రావాలి తొందరలో. నేను నా ఎగ్జామ్స్ విషయం మర్చిపోయాను తాతయ్య. మీరు చెప్పినట్టు ఈసారికి మీరొక్కరే వెళ్ళిరండి. నా హోంవర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి పూర్తి చేసుకొని నిద్రపోతాను. గుడ్ నైట్ తాతయ్య అంటూ అభి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా వారం రోజులు గడిచి నేను ఇండియాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. సంజయ్ ఎయిర్‌పోర్ట్ దాకా వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులందరితో వెళ్ళిన 24 గంటల ప్రయాణం అంటే చాలా చిరాగ్గా అనిపించి నాకు ఈసారి ఒంటరిగా ప్రయాణిస్తున్నా ఎలాంటి విసుగు అనిపించలేదు. ప్రయాణమంతా నా బాల్యపు రోజులను గుర్తు చేసుకుంటూ 24 గంటలు ఎలా గడిచిపోయావో తెలియనే లేదు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి మా సొంతూరైన రాఘవాపురానికి కారులో బయలుదేరాను.
పూర్వ మిత్రుల సమ్మేళనం కోసం వచ్చిన ఇన్విటేషన్లో ఉన్న సమయానికి ముందే అక్కడికి చేరుకున్నాను. ఆ రాత్రికి మా ఇంట్లోనే ఉండి ఆ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాను. స్కూల్కి చేరుకుని వాచ్మెన్ ఇచ్చిన బ్యాడ్జీని ధరించి లోపలికి వెళ్ళాను. కాసేపటికి నా క్లాస్మేట్స్ అందరూ రావటం, ఒకరినొకరం గుర్తుపట్టి మా చిన్నటి విషయాలు మాట్లాడుకున్నాం. స్కూల్ రోజుల్లో మేమందరం కలిసి చేసిన అల్లరిని గుర్తు చేసుకుని చదువులయ్యాక ఎవరెవరం ఏ ఏ ఉద్యోగాలు స్థిరపడ్డాం, పెళ్ళి పిల్లలు అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ స్కూల్ అంతా తిరిగేసి వచ్చాం. పూర్వ విద్యార్థుల సమావేశం అనగానే ముందుగా నాకు రాఘవని గుర్తొచ్చాడు. ఇంతకాలం తర్వాత మళ్ళీ వాని కలిసే అవకాశం వచ్చిందని సంబరపడ్డా. కానీ రాఘవ్ అక్కడికి రాకపోవడంతో అందరిలా వాడు వచ్చుంటే బాగుండేది కదా అనిపించింది. సాయంత్రం 5 ఆ ప్రోగ్రాం ముగియటంతో అప్పట్లో ఊర్లో ఉన్న రాఘవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సంవత్సర కాలంగా వాడు అక్కడ ఉండట్లేదని తెలిసింది. అప్పుడెప్పుడు వాళ్ళ అమ్మానాన్న కాలం నాటి ఇల్లు పాడైపోయిందని ఉండటం లేదేమో అనుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా వాడు ఎక్కడుంటున్న విషయం అడిగి తెలుసుకుని వాడిని కలవడానికి బయలుదేరాను. చిన్నప్పుడు రోజు మా క్లాస్ టీచర్ మా ఒక్కొక్కరిని లేపి, నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అడిగితే అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. రాఘవ మాత్రం నేను పెద్దయ్యాక ఈ ఊరి ప్రజలకు సహాయం చేసే ఏదైనా పెద్ద ఉద్యోగం చేస్తాను టీచర్ అంటంతో మా టీచర్, అంటే నీకు కలెక్టర్వి అవ్వాలనుందన్నమాట అంది. అవును టీచర్ అని చెప్పాడు రాఘవ. అప్పటికింకా మాలో చాలామందికి పెద్దయ్యాక ఏం కావాలి అనే క్లారిటీనే లేదు. కానీ రాఘవ మాత్రం ఏమాత్రం తడుముకోకుండా నేను పెరిగి పెద్దయ్యాక నేను పుట్టి పెరిగిన ఊరికి నా వంతు సహాయం చేయాలనే ఆలోచన ఉందని తెలియడంతో మా క్లాస్ టీచర్తో సహా అందరం చప్పట్లు కొట్టాం. నేను రాఘవ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మా ఊరు కుటుంబాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలే. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. మా అమ్మ నాన్నలకి నేను మా అన్నయ్య మేమిద్దరం సంతానం. సంవత్సరం అంతా అమ్మా నాన్నలిద్దరు వ్యవసాయం మీద కష్టపడక వచ్చిన ఆదాయం ఇంటి ఖర్చులు మా చదువులకే సరిపోయేవి. నాన్నకి మాకు పెద్ద పెద్ద చదువులు చెప్పించాలనే ఆశ లేకున్నా అమ్మకి మాత్రం మేము ఉన్నతంగా స్థిరపడితే చూడాలని ఆశ. అందుకే నాన్నతో పోట్లాడి మరీ అన్నయ్యని నన్ను బాగా చదివించింది. అన్నయ్యకి నాకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పుడు చూడాలి ఆ అమ్మ కళలో సంతోషం. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాఘవ్ వాళ్ళ అమ్మ నాన్నలకి 3 సంతానం. అందులో రాఘవ్ ఒక్కడే మగపిల్లాడు, ఇతర ఆడపిల్లలు. రాఘవ్కి చిన్నప్పటి నుంచే పెద్ద ఆఫీసర్ అయ్యి ఊరి ప్రజలకు సేవ చేయాలనే ఆశ. కానీ వాడు ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్న ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబ బాధ్యత అంతా రాఘవ్ మీదనే పడింది. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి వ్యవసాయంలో ఇంటి పనుల్లో తల్లికి సహాయంగా ఉంటూ చదువుకుని ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండటంతో ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో స్థిరపడే కొంతకాలానికి నాకు పెళ్ళైంది. రాఘవ్కి తన అక్క చెల్లి బాధ్యత తన మీద ఉండటంతో వాడి పెళ్ళి ఆలస్యంగా జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఉద్యోగరీత్యా నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను పూణేకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి రాఘవ్ని 1-2 సార్లు తప్పితే కలిసే అవకాశమే రాలేదు. పెళ్ళే 5 సంవత్సరాలైనా వాడికి ఇంకా పిల్లలు కాలేదని ఓసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మానాన్నలు చెప్తే తెలిసింది. ఆ తర్వాత మా అమ్మానాన్నలు జరిగిపోవటం, పిల్లలు, వాళ్ళ చదువులంటూ తీరిక అనేదే లేకుండా పోయింది. అమ్మానాన్నలు లేని కారణంగా నాకు మళ్ళీ ఊరెళ్ళే అవకాశం రాలేదు. ఒక అందుకు చెప్పాలంటే అన్నయ్య ఎప్పుడో మనకి ఇక మీదటి ఊరెళ్ళే అవసరం ఏముంటుందిరా, ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్మేద్దాం అన్నాడు. పల్లెటూరు అమ్మినా పెద్దగా డబ్బులు రావు, కనీసం అమ్మ నాన్నల జ్ఞాపకంగానే ఉంటుందని నేనే ఇంటిని అమ్మటం వద్దనే అన్నాను. పిల్లల చదువులు పూర్తి కావటం, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి విదేశాల్లో స్థిరపడటం జరిగాయి. నేను రిటైర్డ్ అయ్యాక నేను నా భార్య అమెరికాలో ఉంటున్న నా చిన్న కొడుకు సంజయ్ దగ్గరే ఉంటున్నాం. చాలా కాలం తర్వాత నా స్నేహితులను చూసే అవకాశం వచ్చినందుకు రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయాను. ఇప్పుడు తప్పితే రాఘవ్ని కలిసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. అందుకే వాడిని స్కూల్లో కలుసుకోలేకపోయినా వాడి అడ్రస్ కనుక్కొని మరీ ఊరికి బయలుదేరాను. నన్ను చూసి గుర్తుపడతాడా, అసలు నేను వాడికి ఇంకా గుర్తున్నానా అనే ఆలోచనలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
సమయానికి వాడి భార్య ఇంట్లో లేదని చెప్పింది వాళ్ళ పనావిడ. ఎక్కడికి వెళ్ళారు? సాయంత్రంలోగా తిరిగి వస్తారడితే, లేదండి, 2 రోజుల క్రితం అయ్యగారికి సీరియస్ అయితే హాస్పిటల్లో చేర్పించారు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంతకు మీరు అడిగితే, నా పేరు మాధవ, నేను రాఘవ్ స్నేహితుడని చెప్పాను. ఆవిడ హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రాఘవ్ నిద్రపోతూ కనిపించాడు. రాఘవ భార్య తులసి ముందు నన్ను గుర్తుపట్టలేదు. నా పేరు వివరాలు చెప్పి తులసి నన్ను గుర్తుపెట్టాక, రాఘవ్కి ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగాను. పర్వాలేదన్నయ్య, ట్రీట్మెంట్ జరుగుతుంది, మరో 1 వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారంది. నేను వెళ్ళే సమయానికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా ఓ 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను రాఘవ్ కొడుకేమో అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఇంకొకతను వచ్చాడు. ఓ బ్యాగులో పండ్లు, బ్రెడ్, ఫ్లాస్క్లో కాఫీ తెచ్చి, కాఫీ వేడిగా ఉందమ్మా, తాగండి అని చెప్పి డాక్టర్ రౌండ్స్కి వచ్చారని అడిగాడు. లేదా ఆదిత్య, ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏదో ఉందని, రౌండ్స్కి రావడం లేట్ అవుతుందని నర్స్ ఎవరితో అంటుంటే విన్నానని చెప్పింది తులసి. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తానంటూ ఆదిత్య అక్కడి వెళ్ళిపోయాడు. తులసి ఫ్లాస్క్లో ఉన్న కాఫీని 2 డిస్పోజల్ గ్లాసులో పోసి నాకు ఒకటిచ్చి తను ఒకటి తీసుకుంది. ఆ తర్వాత ఓ 10 నిమిషాలకి మరో 2 వచ్చారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళకన్నా చిన్న వయసు వాళ్ళే ఉన్నారు. నాన్నకి ఎలా ఉందమ్మా అడిగి తెలుసుకుని వెళ్ళారు. రాఘవికి అసలు ఎంతమంది పిల్లలు? వాళ్ళందరూ వచ్చి వెళ్తున్నా తులసి వాళ్ళని నాకెందుకు పరిచయం చేయటం లేదు అనుకున్నాను. కాసేపటికి రాఘవ్ నిద్ర లేచి వాడికి ఎదురుగా ఉన్న నన్ను చూశాడు. తులసిలో నన్ను నేను పరిచయం చేసుకునే పరిస్థితి లేకుండానే రాఘవ్నే నన్ను వెంటనే గుర్తుపట్టి, నువ్వట్రా మాధవ, ఎలా ఉన్నావు? నేను హాస్పిటల్లో ఉన్న విషయం నీకెవరు చెప్పారు అడిగాడు. అదేంటి రాఘవ, నీకు ఇన్విటేషన్ రాలేదా అడిగితే, అవును కదూ, నేను అసలు ఆ విషయమే మర్చిపోయానన్నాడు. ఇప్పుడు ఎలా ఉందిరా అడిగాను. ఇప్పుడు కాస్త పర్వాలేదు. మొన్న నేనున్న పరిస్థితిలో అసలు బ్రతికి బట్ట కడతానో లేదో అనుకున్నానని చెప్పాడు రాఘవ. ఛా, అవే మాటలరా, ఇటు కలవాలని మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదునని ఎంతో ఆశగా వచ్చాను. కానీ నేను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వచ్చిందని బాధపడ్డాను. నేను పూణేకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళప్పటి నుంచి మళ్ళీ నేను కలిసే అవకాశం రాలేదురా అన్నాను. అవునా మాధవ, నాకు మన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాక నువ్వు మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను కలవడానికి రాకపోతావా అని ఎదురు చూశాను. కానీ రాలేదు. సంవత్సరం క్రితం వరకు కూడా మేము మన ఊళ్ళోనే ఉన్నాం. గత 6 నెలలుగా ఆదిత్య అని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అని చెప్పాడు రాఘవ. ఆదిత్య అని చిన్న కొడుక అడిగాను. అలాగే అనుకో అన్నాడు రాఘవ. అలాగే అనుకోవడం అంటే ఆదిత్య నీ కొడుకు కాదా అడిగాను. మాకు పిల్ల కలలేదు మాధవ. కలెక్టర్ అయ్యి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని నా కల. నాన్న చనిపోవడం వల్ల నెరవేర్చుకోలేకపోయాను. నా స్తోమతకి తగ్గట్టు ఊళ్ళో కొంతమంది పేద పిల్లల బాధ్యత తీసుకున్నాను. అందులో తల్లిదండ్రులు లేని వాళ్ళు కొందరైతే, మరి కొందరు తల్లిదండ్రులు ఉండి కూడా చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోలేని కొంతమంది పిల్లలకి చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాను. అందులో ఆదిత్య కూడా ఒకడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఇందాక మా ఇల్లు అనుకుని వెళ్ళి వచ్చావే, అది ఆదిత్య మా కోసం కొన్న ఇల్లు. ఇంకా పల్లెటూరులో ఉంటారని బలవంతం చేస్తే రాక తప్పలేదు. ఏదో ఆదిత్య తృప్తి కోసం కొన్ని రోజులు ఉండి తిరిగి ఊరికి వెళ్దాం అనుకునే లోపే నాకు ఇలా జరిగింది. పిల్లలేని మమ్మల్ని వాళ్ళంతా వాళ్ళని కన్న వాళ్ళకన్నా ఎక్కువ చూసుకుంటున్నారు. చాలు మాధవ, నాకు ఈ తృప్తి చాలు. దాదాపు 20 మంది పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళని ఉన్నతంగా స్థిరపడేలా చేశాను. అమ్మ నాన్న నుంచి వచ్చిన పొలం అమ్మి ఊరిని పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించేలా ఓ స్కూల్ని కట్టించాను. మన ఊరికి ఎంతో కొంత చేరని ఉన్నా అవకాశం లేని కారణంగా ఈ మాత్రమైనా చేయగలని తృప్తి చాలరా మాధవ. మా ఇద్దరిలో ఏ ఒక్కరికి చిన్న సమస్య వచ్చినా మేము ఉన్నామని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంతకన్నా ఈ వయసులో ఇంకేం కావాలరా అన్నాడు రాఘవ. చిన్నప్పటి వాడి కలెక్టర్ కావాలని కోరిక నెరవేరుకున్నా వాడు చేయాలనుకున్న దానికన్నా ఎక్కువగా వాడికి ఉన్న దాంట్లో ఇంత చేసిన రాఘవ మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. నీలాంటి మంచి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. త్వరలోనే నువ్వు తిరిగి పూర్తిగా కోలుకుంటావని ధైర్యం చెప్పి
వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వాడితోనే ఉండి రాఘవ్ని కలిసిన తృప్తితో తిరిగి అమెరికాకి బయలుదేరాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.